నిన్న అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పులో ప్రధాన పాత్ర పోషించింది లాయర్ నీల్ కత్యాల్ గారు. ఈ నీల్ కత్యాల్ గారు ఎవరో కాదు, మన భారత సంతతికి చెందినటువంటి సురేంద్ర గారి కుమారుడు. ఆయన భార్య అప్పుడెప్పుడో అక్కడికి వెళ్ళిపోయారు అమెరికా. వెళ్ళిపోయిన తర్వాత నీల్ కత్యాల్ గారు జన్మించారు. అక్కడే స్థిరపడ్డారు. ఆయన ఇంజనీర్‌గా పనిచేశారు. అలాగే క్లర్క్‌గా కూడా పనిచేశారు. ఒక సీనియర్ న్యాయవాది దగ్గర, అలాగే జడ్జిల దగ్గర, అలాగే ఒబామా క్యాబినెట్లో కూడా పనిచేశారంట ఆయన. ఆ విధంగా ఆయనైతే కొడుకుని ఈ లా చదివించడం జరిగింది. ఆయన ఇప్పుడు మంచి లాయర్ అయ్యారు. ఎప్పుడైతే ట్రంప్ విపరీతంగా సుంకాలు విధించాడో చిన్న చిన్న వ్యాపారులు, అలాగే డెమోక్రట్ పార్టీలో పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని ఈయన్నే పరిశీలించి 1971 నాటి అంతర్జాతీయ అత్యధిక అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ వేసినటువంటి సుంకాలకి వ్యతిరేకంగా నీల్ కత్యాల్ గారు పోరాడి ఇంతవరకు అయితే తీసుకొచ్చి చివరికి 9 మంది జడ్జిల్లో 6 వ్యతిరేకంగా ట్రంప్కి తీర్పు చెప్పడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరు అంటే మన లాయర్ నీల్ కత్యాల్ గారు.